హలో అండి, ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే పులిహోర. ఇక్కడ నేను వీడియోలో చూపించాను కదా పులియోగరి ప్యాకెట్స్. ఇవి మనకు సూపర్ మార్కెట్స్ లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. విత్ ఇన్ 10 minutes లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ లోకి 2 or 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఉద్దిపప్పు, ఇందులోకే కొన్ని పల్లీలు కూడా వేసుకుని ఆయిల్లోనే వేపుకోవాలి. ఈ స్టేజ్ లోనే 3 or 4 ఎండుమిర్చి కూడా వేసుకుని కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లోనే ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా పులియోగరి పౌడర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఈ విధంగా ఆయిల్లోనే ఫ్రై అయిన తర్వాత వైట్ రైస్ ని యాడ్ చేసుకుని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే వైట్ రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను. ఇలా రైస్ మొత్తాన్ని మిక్స్ చేసుకుని టేస్ట్ కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ పులిహోర రెడీ. విత్ ఇన్ 10 minutes లోనే మనం ఈ విధంగా పులిహోర లంచ్ లోకైనా డిన్నర్ లోకైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఓన్లీ 4 members కి మాత్రమే ప్రిపేర్ చేశాను. ఎక్కువ మందికి ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ గ్రేవీ మనకు రైస్ లోకి మిక్స్ చేసుకోవడానికి సరిపోదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే చింతపండు నానబెట్టి చింతపండు వాటర్ ని యాడ్ చేసుకుని పులిహోర ప్రిపేర్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఈ విధంగా స్కూల్కి వెళ్లే పిల్లలున్న ఇళ్లలో వంట చేయడానికి టైం లేనప్పుడు మార్నింగ్ టైంలో ఈ విధంగా పులిహోర లంచ్ బాక్స్ లోకి ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.